ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎలాగొచ్చిందంటే సిచ్యువేషను, నేను డబ్బులు సంపాదిస్తాను కదా! ఆ డబ్బులు సంపాదిస్తే అందరికీ మాట. అందరికీ ఖర్చుపెట్టాలి. ఆ! ఇప్పుడు బాబుగారు బయటనెళ్లారు, సంపాదించుకుంటున్నాడు. ఆ డబ్బులు ఆడి మాట. నాయైతే నేను అన్నిట్లికి ఖర్చు పెట్టాలి. ఇంట్లో ఖర్చు, తర్వాత ఆడికి ఏమైనా ఎక్కడికైనా ఎళ్ళడానికి ఆటిలకి డబ్బులు కావాలంటే నేను ఖర్చు పెట్టాలి. ఆ! ఎలా మా ఆడు నేను మాట్లాడుకొని నెల రోజులవుతుంది. ఆడితో మాట్లాడాలనిపించలేదు నాకు. ఆ! "నువ్వు నాకేం చేసావు" అంటుండు. "నువ్వు నాకేం చేసావురా? నువ్వేం చేసావే నాకు? నేనేం చేశాను నీకు? నీతో పాటు నీతోటి పెరిగి నీ పక్కనే ఉండి ఆడి లైఫ్ ఎలాగయింది, నీ లైఫ్ ఎలాగుందిరా? ఆ? ఆ మనిషి లేకుండా పోయాడు. తల్లిదండ్రులు అంటే భయం లేకుండా, లైఫ్ అంటే టార్గెట్ లేకుండానా, ఈ సమాజం అంటే భయం లేకుండానా, ఏమైంది జీవితం 27 సంవత్సరాల వయసులోనే? ఆ? మందు తాగడం, ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం ఏమైంది? ఆ? నీ నీ పొజిషన్ ఎలా ఉంది? చెప్పినట్టు ఆలకించవు అప్పుడు. అవసరం ఉన్నప్పుడు చేతులు కట్టుకోవడమును, అవసరం లేనైపోయినప్పుడు రూపాయి డబ్బులు సంపాదిస్తాను నీకు ఏరా అహంకారమా ఏంటి? ఆ? ఒరే అలాగైతే నేను ఎప్పటి నుంచో నేను అలా బయటకి అలాగ వెళ్ళి బోల్డ్ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాను. అవన్నీ నాదే అనుకుని నా స్వార్థం అనుకుంటే ఈ పాటికి నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉండాలి. నాకంటూ సొంతంగా ఇల్లును, నాకు అన్నీ ఉన్ను. నీలాగా ఆలోచించి నీలాగా ఉంటే తెలుసా? ఏదో ఇప్పుడు నెలకి ఏదో 30,000-40,000 సంపాదించేస్తాను నాకేమి. సంవత్సరానికి ఎంత 3,00,000 4,00,000 అలా 3 సంవత్సరాలు చేసుకుంటే నా దగ్గర 15,00,000 అలా ఉంటాయి. నాకేమి అనేసుకుంటున్నావేమో. ఎక్కడ మనం ఎంత మర్చిపోకూడదు, అర్థమవుతుందా? మనం ఫస్ట్ మన పుట్టపూర్వోత్తరాలు అయ్యి మర్చిపోకూడదు. ఎలా ఉండేవాళ్ళమో, ఇప్పుడు ఎలా ఉన్నామో, ఎందువల్ల ఉన్నామో అదొకటి గుర్తుంచుకో. అర్థమవుతుందా? నీకు మాత్రం చాలా గీర ఎక్కువరా. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే మామూలు గీర కాదు. నువ్వు ఏంటంటే ఎలా ఆలోచిస్తావు తెలుసా? అది ఇప్పుడు ఎవడైనా వచ్చి బాబు ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వంటే ఆడి దగ్గర నీకు బిల్డప్ గురించి నువ్వు 500 ఇస్తావు. ఆడేమనుకుంటాడు? అదే నేను అనుకుని నన్ను వచ్చి అడిగాడు అనుకో ఎవడైనా, బాబు ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వంటే, ఎందుకు ఇది దేనికని అడుగుతాను. ఇది అంటే 100 అడిగితే నా దగ్గర 50 ఉంది, 80 ఉందని ఇస్తాను నేను. అది నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే నాకు ఎవడ హెల్ప్ చేయలేదు. మరొక మనం ఇచ్చాను నేను, మంచి కూడా చెప్పలేదు. ఎక్కడ సలహా ఇస్తే ఎక్కడ వీడు బాగుపడిపోతాడు, నాకు ఎవడ హెల్ప్ చేయలేదు తెలుసా? ఎందుకు అంత స్వార్థమే? ఎవడి జీవితం ఆడిది, ఎవడి బతుకు ఆడిది. నువ్వు బాగుంటే నేను ఎప్పుడు అలా చెప్పాను కాబట్టి ఆడు బాగున్నాడు అని చెప్పి మళ్ళీ పక్కలతో చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇవన్నీ నీకు తెలుసో తెలీదో మరి చెప్తున్నాను. ఒక మాట అన్నావే, నువ్వు నాకేం చేసావని. నువ్వు నన్ను చదివించేవేటి అంటున్నావు. నేను చదివించలేదా? కాలేజ్ జాయిన్ చేయలేదా నీకు? మా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి నేను అప్పుడు కేరళలో పనిచేసినప్పుడు మర్చిపోయావా ఏంటి? అంతే అండి, డబ్బు విషయంలోనే అంతే. ఈరోజు రూపాయి డబ్బులు సంపాదించామంటే ఓ మనిషి గౌరవం ఉండదు. నాకేమీ అని అహంకారం ఉంటుంది తెలుసా? కానీ ఏంటంటే ఆడు సంవత్సరానికి నేను 4 లక్షలు సంపాదిస్తాను, 3 సంవత్సరాలకి 12 లక్షలు సంపాదిస్తాను నాకేమో అనుకుంటాడా? కానీ ఏదో ఆడు ఏమైనా పోయినా పొడికెళ్ళిపోతాడేమో అనేసుకుంటుండేమో. ఏటో నీది నాది ఏది ఇది ఇక్కడ ఏది మనది కాదు. ఇది ఉన్నంతకాలం శుభ్రంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. తర్వాత తెలిసిందే కదా అందరికీ, ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా, ఎన్ని భూములున్నా, ఎన్ని నగలున్నా ఏది మనం ఏమి పట్టుకెళ్ళలేము. ఆఖరికి ఈ మట్టిలో పుట్టిందే తింటాం, ఆఖరికి ఈ మట్టిలోనే కలిసిపోతాం. తెలిసిందే కదా అందరికీ. తెలుసుకొని కొంచెం మాట్లాడాలి.